నమస్తే శనార్థులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. వెల్కమ్ టు లేపక్షి టీవీ. ఇవాళ ఏడున్నామో తెలుసా? కావడపల్లిలున్నాం. ఇలా అంజన స్వామి దర్శనం చేసుకొని గడ అవ్వని ముసలవ్వని అడుగుదాం. మన రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో ఎట్లా జరుగుతుందో చూస్తూనే ఉండుగా, పోయి అడుగుదాం పాన్లి. నమస్తే. మంచిగున్నావా తల్లి? బాగున్నా. బాగున్నావా? ఏం పేరవ్వా? నా పేరు దర్శనం. దర్శనం మంచిగా ఉందక్క. దేవుడి దర్శనం లెక్కనుంది పేరు. వాడి దర్శనం ఉండేప్పటికనే ఈ భూమి మీద బతుకుతున్నా. ఓకే, తాతున్నాడా? అప్పుడే పోయిండు. 3 ఏళ్ళ 30 ఏళ్ళ. పింఛన్ వస్తుందా? పింఛన్ రావరా? ఆయన పేరేమి? కేసీఆర్. కేసీ గారు ఉండంగా అన్నం పోయినాం భగవంత నారాయణ. ఆయన చేసిండు 2,000 రూపాయలు. ఈ జయవంత రెడ్డి వచ్చి ఈ సున్నా చేస్తుండేది, ఇండ్లు కూలగొట్టి ఉన్న ఇండ్లు కూలగొట్టి మరి మమ్మల్ని పరిచయం చేస్తుంటేంది. మీ ఊర్లో కూలగొట్టిండ ఉన్నిండ్లు? నా ఇల్లు పోయింది. ఎట్లా పోయిందమ్మా? ఏదో పాలోటి తలిగండి కూలగొట్టిండు. పాలోళ్ళ లేకుంటే మన రేవంత్ రెడ్డి? జయవంత్ రెడ్డి గాడు ఆయన అన్ని కూలగొట్టమన్నాడట. అందులో ఇది కూడా కూలగొట్టారు. అదేమన్నా రోడ్డుకి వచ్చింది, అడ్డం వచ్చిందా? ఏం లేదు, మా షాపుగానే. మరి షాపు ఉన్నప్పుడు ఎట్లా కూలగొడతారవ్వా? ఎక్కడో అది వచ్చింది అట్లా. మరి ఇప్పుడు నీకు కేసీఆర్ ప్రభుత్వం మంచిగుందా, మన రేవంత్ అన్న ప్రభుత్వం మంచిగుందా? కేసీఆర్ బాగుందయ్యా. మంచిగుందా? అవును. ఎందుకు మంచిగుందా అక్క? అమ్మా ఎందుకా? మా బీదలకు చిన్న చిన్న పిల్లలకు సాయం చేసిండు అంతే. సాయం చేసి ఇండ్లు మాత్రం కట్టియలేడు. ఒక ఇల్లు మాత్రం కట్టియలేడు. ఇప్పుడు మన రేవంత్ అన్న బస్ పెట్టిండు కదా, ఫ్రీ బస్. ఏమిటికి అది? అంతేనా? ఏమిటికి అది? వాళ్ళకెళ్ళి ఒక 10 పైసలు 5 పైసలు ₹1 తక్కువ చేసేది ఉండే గాని ఏం పవిత్రం అయ్యా ఇది? పిల్ల జల్ల ఎటుకొడుక నాకు అది లేదని గుమ్మ గుమ్మ ముసలోళ్ళకి చోటు దొరకనిస్తలేరు. ఒత్తుకో మంది. గ్యాస్ మీద వండుకుంటావా వంట? గ్యాస్ లేదు బిడ్డ. కట్టెల పొయ్యి మీదనా? కట్టెల పొయ్యి మీదే గ్యాస్ లేదు. కరెంట్ బిల్లు ఉందా? కరెంట్ పెట్టుకున్నావా? లేదు. జీరో బిల్లు లేదు. మా కొడుకులకు ఉంటది. కొడుకులకు ఉంటది. నువ్వు? నాకు లేదు, మొత్తమే లేదు. నాకు ఇల్లే లేదు. ఓకే అవ్వా. చేన్లు ఉన్నాయి? నాకే భూమి లేదు, చేన్లు లేవు, ఇల్లు లేదు బిడ్డ. ఓకే అవ్వా. ఇగో ఇట్లా బతుకుతున్నా, ఆగంగా బతుకుతున్నా. పింఛన్ 7,000 మీదే బతుకుడు. మరి ఇప్పటి సర్కార్ ఏం కోరుకుంటున్నావు అవ్వ నువ్వు? ఇక భగవంతుడే ఉన్నాడు, నేను ఏది అనను. ఇప్పుడు రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అంటుండు కదా, మరి ఎప్పుడు ఇస్తాడు? ఇంకా నేను చచ్చిపోయినాక ఇస్తాడా? అంతేనంటవా? అయితే ఇప్పుడు గత ప్రభుత్వము ఇప్పుడు 4 నెలలు అది ఏమంటారు సంవత్సరం అవుతుంది కదా, ఇప్పుడు ఇక ఫామ్ లోకి వచ్చింది కదా. ఇప్పుడు డిసెంబర్ 9వ తారీఖు నుంచి షురు ఎత్తా అంటుండ్రు మళ్ళా పింఛని 4,000. ఇంకా భగవంతుడు ఇస్తాడేమో. అప్పుడు మంచోడేనా? అప్పుడు అగో నీరు పోసినోడు మంచోడే. నీరు పోయినోడిని ఇంకా గట్టినే అంటారు. ఓకే అవ్వా. ఓకే, థ్యాంక్ యూ అవ్వ తల్లి. మంచి మాటతో మంచి. ఓకే అవ్వ, వెళ్తాం. మరి వెళ్ళొస్తా. వెళ్ళరా. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. బాగున్నావు అక్క? బాగున్నా. ఏం చేస్తుంటావు అక్క? ఏం చేసలేను, పని లేదు, ఏమీ లేదు. అవునక్క. ఇంటికాడ ఖాళీగా ఉంటావు అక్క? పిల్లలేనారక్క? ఒక పాప. ఒక పాప చదువుకుంటారు అక్క? చదువుకుంటారు. ఇప్పుడు మన రేవంత్ అన్న వచ్చి గత ఏడాది అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అక్క మీకు? ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు, ఏం చేస్తున్నట్టు అనిపిస్తలేదు. మంచిగా ఫ్రీ బస్ పెట్టిండు కదా అక్క? ఫ్రీ బస్ పెట్టిండు ఒకటే, ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు, ఏది పింఛన్లు పెరగలేదు. మళ్ళా ఇంకోటి 6 పథకాలు అన్నాడు, అవి కూడా కాలేదు, ఏమీ కాలేదు. 6 గ్యారెంటీల పథకంలో గ్యాస్ జీరో బిల్ వస్తుంది అక్క? అంటే నేను ఇంకా చూసుకోలేదు. ఫ్రీ బస్ వస్తుంది ఒకటి, అదొకటే, ఇంకా మిగతా అవి ఏమీ లేవు. కరెంట్ బిల్లు జీరో లేదు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. ఓకే అక్క. బతుకమ్మ చీరలు ఇచ్చిరా అక్క? బతుకమ్మ చీరలు లేవు, ఏమీ లేవు. అవునా? మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అక్క? కేసీఆర్ బాగుందా, మరి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం బాగుందా? అంటే ఇక చేస్తుండొచ్చు, చెప్పలేము. మనము అనుకున్నదాన్ని పనులు కొన్ని టైం పడుతుంది, ఏదానికైనా టైం పడుతుంది. పడాలని లేదు, కంపల్సరీ చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా. ఓకే. కానీ తొందర పడితే కావు పని. ఇప్పుడు బియ్యం పెట్టంగానే కావాలంటే అవుతుందా? మరి అంతే. ఊదాలే, మంట పెట్టాలి, ఉప్పు వేయాలి, పెట్టాలి, అంతే. అయితే ఇప్పుడు అక్క మీకు భూములు ఉన్నాయి అక్క? ఏం లేవు తమ్ముడు. భూములు ఇంట్లో అన్న ఏం చేస్తుంటాడు అక్క? ఏం చేస్తలేడు ఆయన. అందరు ఖాళీగానే ఉంటారా? పని చేయరక్క. ఎట్లక్క మనకి? ఇక ఎట్లనో మా నాన్న గడిపిస్తుండు. అవునా? ఇంట్లో అమ్మ నాయనకు పింఛన్ వస్తుందా? అమ్మ నాయనకు ఎవ్వరికి రాదు పింఛన్. ఒక నాన్ననే చేస్తాడు. ఓకే.
ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయమ్మా? మిషన్ అంటే వస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా? వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందమ్మా? లేదు, వస్తూనే ఉంటాయా కంటిన్యూగా? మీ పేరేమన్నా అక్క? సంధ్య. సంధ్య అక్క, థ్యాంక్ యూ అక్క. సంధ్య అక్క ఇస్త్రీ చేస్తుండే బట్టలు ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే తాత. నమస్తే సార్. ఏం పేరే? నా పేరు అంజయ్య. అంజయ్య, రోజు బట్టలు ఇస్త్రీ చేసుడేనా? ఇక ఇస్త్రీ చేసుడే. ఇక ఇదేనా మన కులవృత్తి? కులవృత్తి ఇదే. అవునా? మంచిగా వస్తాయి కమాయి మరి? వస్తాయి, 200-300 వస్తాయి రోజుకి. రోజుకి 200-300 వస్తాయి. ఓకే, ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ సర్కారు ప్రభుత్వం అయితే మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటున్నావా? మంచిగా అనిపిస్తుంది సార్. ఎట్లనే పరిపాలన కూడా మంచిగా అనుకునేది వస్తూనే ఉన్నాయి. నాకుంటే రావు, నేను గవర్నమెంట్ డ్యూటీ చేసినా కాబట్టి నాకు రాదు. గవర్నమెంట్ ఏం డ్యూటీ చేస్తావే? నేను సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ లో చేసేది. చేస్తా, రిటైర్మెంట్ అయిపోయినా. పెన్షన్ వస్తుంది? రిటైర్మెంట్ ఇది రిటైర్మెంట్ పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? ఏ వస్తుంది అది చెప్పాం గానీ. అంతేనా? ఎందరు కొడుకులే? నాకు 2 కొడుకులు, ఒక బిడ్డే. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక బిడ్డనే సాఫ్ట్వేర్, అది గచ్చిబౌలిలో చేస్తారు ఆమె. ఓకే, పొలాలు ఉన్నాయా? చేన్లు పొలాలు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు? ఉన్నాయి కానీ తక్కువనే. మాకు మా అన్నదమ్ముల పొత్తుల 2 ఎకరాలు ఉంటాయి. మా పెద్ద ఆయనకు నాకు కలిసి 2 ఎకరాలు. ఇప్పుడు రైతు బంధు పడుతుందా? రైతు బంధు మా పెద్దనాన్న పేరు మీద ఉన్నది కాబట్టి పడుతుందా? పడుతుంది. మంచిగా పడుతుందా? పడుతుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రభుత్వంలో పడ్డదా? పడ్డది ఎప్పుడైనా పడుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డది, రేవంత్ ప్రభుత్వంలో పడుతుంది. ఓకే ఓకే ఓకే. మరి ఇక మీకు కరెంట్ బిల్ వస్తుందా తాత? జీరో వస్తలేదు సార్. వస్తలేదా? ఎందుకంటే మనకు రేషన్ కార్డు లేదు కాబట్టి జీరో వస్తలేదు. ఓకే. ఇంట్లో అమ్మ ఉంటదా? అమ్మ లేదు. అమ్మ లేదా? అమ్మ లేదు, నాయన లేడు, ఇద్దరు లేడు. ఓకే. ఇంకా మరిగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో బస్సు పెట్టింది కదా? అవును. బస్ కి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా పెట్టిండా? బస్ కాదు, నేను మోరిగానే మా ఆమె పోతుంది, వాళ్ళ చెల్లెల దగ్గర వాళ్ళ దగ్గర పోతుంది, వస్తుంది. మంచిగా ఉన్నది, మంచిగా చేస్తుండవు అని అంటారు. మంచిగా చేస్తున్నా అంటారు. ఓకే తాత, థ్యాంక్ యూ తాత. నమస్తే కాక. నమస్తే. ఏం పేరే? బాలరెడ్డి. బాలరెడ్డి, ఏం చేస్తుంటావు బాలరెడ్డి గారు? ఏం చేసేలేదు. చేన్లు పొలాలు ఉన్నాయా? ఉన్నాయి కొంచెం కానీ దగ్గర ఒక మామూలు ఎక్కడ బతక లేకుండా సావ లేకుండా. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరమా. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడతలేదు 2 పంటల నుంచి. అవునా? కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డదా? కేసీఆర్ తప్పకుండా పడ్డది. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పాలన పడతలేదు ఇంకా? పడతలేదు, 2 పంటలే. ఓకే. ఇస్తానన్నా పింఛన్లు 4000 ఇస్తాడు, అది ఇస్తున్నా. అది తులం బంగారం ఇస్తాడు, అది లేదు. ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏది లేవు. ఆ ఆడోళ్ళు అది పిరి బాస్ పెట్టిండు, ఆ జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి. ముసలైన 3 బిడ్డలు రట. ఆ పిరి బాస్ వచ్చిన మాదిగా ఆ బిడ్డ తాను 8 రోజులు, ఈ బిడ్డ తాను 4 రోజులు, ఆ బిడ్డ తాను పోతే ఈ ముసలోని కుదలేస్తుంది అని కొండుకోరాదు. ఆయనకి ఏందంటావు? అది ఏం కానూలు ఇది? ఇది ఫ్రీ బస్ పెట్టి లేదు లేదు లేదు. ఎందుకు మంచిగా లేదు? ఏం మంచిగా ఉంది? ఇప్పుడు మన అమ్మ కూడా ఎక్కిపోతాయి కదా. అమ్మ ఆ ముసలోళ్ళు 2 పోవాలంటే ముసలోని కిరాయి లేదా, ఆమెనేం పిరివాయ్, మరి వాళ్ళు కొట్లాడుతురు. అదే ఇప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ దాంట్లో 100% కేసీఆర్ మంచిగా ఉండే. కేసీఆర్ ఎట్లా మంచిగా? ఎట్లా మంచిగా? ఆయన పెట్టిన పథకాలు అన్ని ఈ పెట్టి అన్ని అబద్ధాలు ఆడుతుండే, ఇస్తలేడు కదా ఆయన. ఎవరు చేయకుండా ఆయన ప్లాన్ తోటి ఆయన కేసీఆర్ పెట్టినప్పుడు రైతు బంధే గాని, మిషన్ భగీరథే గాని ఇవన్నీ ఆయన పెట్టిన, రైతులకు చెప్పి చేయలే గెలవలేదు ఆయన. ఆయన సొంత నిర్ణయంతో చేసిండు. ఇప్పుడే రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఇప్పుడే కొనసాగుతుంది కదా. ఇప్పుడే ఫామ్ లో 100 రోజులు ఎక్కడ వాయ్? ఇప్పుడే డిసెంబర్ వాయ్, ఎక్కడ వాయ్, ఎక్కడ వాయ్? కరెంట్ మరి జీరో బిల్ వస్తుందా మన ఇంట్లో? జీరో బిల్ వస్తుంది. అది వస్తుందా? అప్పుడు 200-300 వచ్చేది, ఇప్పుడు అది వస్తుంది. ఇప్పుడు జీరో వస్తుంది. జీరో వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది కదా. అంతేకాదు, ఇంత రాగానే ఆయన నేను నెత్తిలేసుకున్నాము. అయితే ఇప్పుడు ఇంట్లో గ్యాస్ బిల్లు మాది సిలిండర్ బుడ్డి ఫ్రీగా వస్తుందా? 500. ఇప్పుడు వస్తాడ బ్యాంక్ లో పడతాడ చూడాలి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ తాత. నమస్తే. నమస్తే. బాగున్నారు అంకుల్? బాగున్నామండి. ఏం పేరే? మా పేరు ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి. ఏం చేస్తుంటావే? మేము ఆర్టీసీ డ్రైవర్ సార్. డ్రైవర్.
ఓకే, ఇప్పుడు రేవంత్ అన్న వచ్చి సంవత్సరం అవుతుంది. ఆ? ఈ పాలనలో మీకు ఎట్లా అనిపిస్తుంది? కొందరు వ్యతిరేకిస్తారు, కొందరు అందరు ఎవ్వరు కూడా మెచ్చుకోరు. ఊరు అన్నప్పుడు బొడ్రాయి ఉంటది, హనుమంతుడు ఉంటాడు, ఒక దేవాలయం ఉంటది, ఒక మైసమ్మ ఉంటది, ఈదమ్మ కూడా అన్ని ఉంటాయి. అందరి దేవతలు అందరికి మొక్కుతారా సార్? మొక్కరే కదా. అవును, రేవంత్ పాలన వెరీ గుడ్ కాదు అని కొందరు అంటారు, కొందరు వెరీ గుడ్ అంటారు. మరి అలా వెరీ గుడ్ కాదు అన్నట్టు సంపుదామా పోయి? ఇప్పుడు మన ఏదైనా అందరం జీవితకాలం అందరూ మొన్నటి దాకా కేసీఆర్ అట్లా ఇట్లా అన్నారు, మరి అందరైతే మెచ్చుకోలే కదా, అందరూ మెచ్చుకోలే కదా. కొందరు మెచ్చుకుంటారు, కొందరు మెచ్చుకోలేరు. అంతే మరి ఏదైనా నిత్యం జరిగేది ఒడిదుడుకులన్నీ ఉంటాయి. అప్పులు చేస్తూనే ఉంటారు, మా మీదనే శిక్షలు వేస్తూనే ఉంటారు. మాకే ఆపు అది, జనానికి మాకే అప్పు. వాళ్ళు చేసుకొస్తున్నామని ఒక సర్టిఫికెట్ మనం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మన సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పులు చేస్తున్నాం మేము, మీ మీద ముప్పు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎవడు వచ్చిన పాలన గంతే ఉంటది. రేపు బీజేపీ కూడా అంటారు స్టెంట్ గా, రేపు కాబోయే కాలంలో మేమే అంటున్నారు. అవును, వాళ్ళైనా శుద్ధ పూసలేమన్నా మడి కట్టుకుని రాలేగా, వాళ్ళు కూడా అప్పులు చేయవలసింది, చేస్తూనే ఉంటారు. జీవితం అన్నప్పుడు అన్ని కొనసాగుతూనే ఉంటాయి. భూ ప్రపంచం ఉన్నంత సేపు ఇది సాగుతూనే ఉంటది అంతే. అయితే ఇప్పుడు మీరు ఆర్టీసీ డ్రైవర్ ప్రైవేటా గవర్నమెంట్? మంచిగా జీతాలు వస్తున్నాయా టైంకి? ఇప్పుడు టైంకి వస్తున్నాయి సార్. కేసీఆర్ పాలన రాలేదు సార్, దుర్మార్గం పాలన ఇది. జరండి పెంచుతా ముసలి పెట్టుకోండి ఏమంటున్నావా క్వింటల్ బియ్యం, అది తప్పది సార్. మాకు వయసు పెరిగింది, మేము ఓటు పెంచమని మేము అడిగినామా ఎవరన్నా? నేను అంటున్నాను. ఇప్పుడు అంకుల్, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టింది కదా, ఫ్రీ బస్ లో ఎట్లా జనాలు వస్తున్నారు? మంచిగా ఉంది సార్. మరి కొందరు అంటున్నారు మాకు రెవెన్యూ పెరిగింది ఇప్పుడు. మా డిపార్ట్మెంట్ కు రెవెన్యూ పెరిగింది. అప్పుడు అంటే మొత్తం లోకల్ గా పాసులు ఉండే, ఇప్పుడు పాస్ సిస్టమ్ లేదు. ఎవరు చేసినా జీరో టికెట్ ఇస్తూనే ఉన్నాం, జీరో బ్యాలెన్స్ మొత్తం రేవంత్ రెడ్డి కడుతూనే ఉండే కదా. అయితే కొందరు విలేజెస్ కి వెళ్తే ఏమంటున్నారు అంటే, మాకు ఆడోళ్ళని చూస్తే బస్ ఆపుతలేరు, బస్ డ్రైవర్లు అంటారు. నిజమేనా? ఫుల్ ఉంటే ఆపర్ సార్. బస్ ఫుల్ ఉంది అనుకో, లేక ముందు నుంచి ఎక్కుతుంటారు, టైర్ల కింద పడతారు ఏమో భయం ఉంటది వాళ్ళకు కూడా. ఏంటంటే యాక్సిడెంట్ పాలన, యాక్సిడెంట్ గురించి కూడా వాడు కూడా ఆలోచన చేసుకుంటాడు కదా. నా బస్సులో ఎంత మంది ఎక్కాలను అంతమందిని ఎక్కించుకుంటా, కానీ ఫుల్ నేను టాప్ ఎక్కితే అంటే ఎక్కించుకుంటామా మేము కూడా. అమ్మలక్కలు బాగా కొట్లాడుకుంటారట బస్సులో. నిజమే సార్, నిజమే. పుస్తకం కూడా పోయినాయి ఊరికి, పుస్తకాలు తాళ్ళగొట్లు సెల్లులు ఆడ బస్ స్టాండ్లలో వాళ్ళు ఎక్కుతుంటే కొట్లాడుకుంటున్నారు. పుస్తలు పోయినాయి, మనం మెడ తాడు అది ఆ తాళ్ళు పోయినాయి, అట్లా ఉండే. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కరెంట్ బిల్లు 0 వచ్చిందా? కరెంటు బిల్లు గురించి ఇంకా నాకు సరిగ్గా తెలియదా? ఓకే, ఇంట్లో గ్యాస్ బుడ్డి 500కి వచ్చిందా? వస్తున్నాయి. ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? వచ్చింది. ఇంట్లో పింఛన్ వస్తుంది, తీసుకున్నాం. మొన్న కూడా తీసుకోరు, అన్ని చేస్తున్నాం. నువ్వు పాత బ్యాలెన్స్ వస్తుంది, కొత్త బ్యాలెన్స్ అయితే రాలేదు. ఓకే, అదే ఓకే. పేరేమన్నారు? ప్రభాకర్ రెడ్డి. ఏం పేరే? కృష్ణ. మన రేవంత్ సర్కార్ వచ్చి గత సంవత్సరం అవుతుంది, మరి ఏం పనులు చేసిండే? ఏం చేయలేదా? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ సర్కార్? ఎవరున్నా గంతే అంటావు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఆయన చక్కగా చేసిండా? అంతేనా? చేన్లు పొలాలు ఉన్నాయా కాక? లేవా? ఏం చేస్తావే నువ్వు? పని చేస్తా. ఏం పని? ఏ పని దొరుకుతాయి ఆ పని చేస్తావు. ఏం పేరే? కృష్ణ. ఓకే, ఎటు వెళ్తున్నావు మరి? ఈ నెల పడ్డావా? మరి ఇంకా ఏంది? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ అన్న ప్రభుత్వం మంచిగా ఉందా? ఎవరైనా కదా. ఫ్రీ బస్ పెట్టింది కానీ అమ్మలక్కలకు పెట్టిందా? అంతేనా? మీకు 0 బిల్ వస్తుందా? కరెంట్ బిల్లు వస్తుందా? ఏ ప్రభుత్వంలో వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం రాలే. పింఛన్ వస్తుందా? ఇంట్లో ఎవరికన్నా? అమ్మకి ఎంత వస్తాయి? 4000 వస్తున్నాయా? 2000 వస్తున్నాయా? అది ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఏనా? మరి ఇప్పుడు కరెంట్ బిల్ 0 వచ్చిందా? గ్యాస్ బుడ్డి లేదా? ఓకే, థ్యాంక్ యూ తాత. నమస్తే అవ్వా, బాగున్నావా? బాగున్నా. బస్ కోసం చెప్తారా అవ్వా? బస్ కోసం ఎట్లా అనిపిస్తుంది మరి? ఫ్రీ బస్ పెట్టింది కదా, ఇక ఆధార్ కార్డుల మీద జన్మలాగా పోతున్నాం. మంచిగా అనిపిస్తుందా? దవాఖానలకు పోతున్నాము, పండ్లకు పోతున్నాం, డ్యూటీలో పోతురు. నాకైతే ఆరోగ్యం మంచిగా లేక దవాఖానకు ఫ్రీ పోతున్నా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అవుతుంది. అవును, ఏడాది నుంచి ఏమేం పనులు చేస్తుండు మరి? ఇదొక్కటి చేసిండు,
బస్ ఒకటి చేసిండంటావు, కరెంట్ బిల్ ఒకటి చేసిండు, కరెంట్ బిల్ ఒకటి చేసిండు, ఇంకా గ్యాస్ బిల్ అంటారు కానీ ఆ పైసలు వస్తలేవు. వస్తలేవా? వస్తలేవు. వస్తలేవు. పింఛన్ వస్తుందావా? ఇక పింఛన్లు అంటే వస్తున్నాయి, ముసలోళ్ళకు వికలాంగులకు వస్తున్నాయి. ఓకే, ఇంట్లో అమ్మ నాన్నకు వస్తాయా? రావు. రావా? ఏం రావు. ఓకే, బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రావా? ఇస్తలేరు. ఇయ్యలేరా? ఇయ్యలే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవ్వలేరా? కేసీఆర్ అన్నప్పుడు ఇచ్చిరా? ఇచ్చిర్రా. ఏం పేరు తల్లి? నా పేరు స్వరూప. స్వరూప. గడ్డం స్వరూప. గడ్డం స్వరూప. ఫ్రీ బస్ లో పోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది మరిగా? ఇక ఏదో నేను దూరం పోయే పట్టుకు నాకు గిటే పోతాం దవాఖానలో పోయి. కొన్ని అయితే పైసలు అయితే మిగులుతున్నాయి. కొన్ని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి అనిపిస్తున్నాడా లేకుంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా? ఇప్పుడు సమాచారమే అయింది, ఇక మనకు మంచి చెడ్డ ఇంకా అర్థం కాలే. ఓకే. పొలాలు ఉన్నాయా? మాకేం లేవు. చేన్లు పొలాలు మాకేం లేవు. ఉన్నోళ్ళకు ఉన్నాయి. అలుకుతుండ్రు, పొలాలు అలుకుంటారు. ఏం పని చేస్తావా? నేను ఇంటికానే ఉంటా. ఇట్లా కన్ను కొట్టుకుంటది, ముక్కు మూత అంత ఇట్లా వంకర పోతుంది. ఆరోగ్యం మంచిగా లేక ఇంటికానే ఉంటా. ఇంటికానే ఉంటావా? సరే సరే. తాత ఏం చేస్తాడు? తాత మామూలుగా పని పోతాడు. ఓకే, మామూలుగా పని పోతాడు. సరే, మన పల్లెటూర్లు ఎట్లుంటాయి? మంచిగా మాట ముచ్చట్లు వస్తుంటాయి. మాట్లాడతారు. ఇప్పుడు ఆ బంధాలు ఉన్నాయా? లేవు. పలకరింపులు లేవా? మాటలు లేవా? ఎవరికి వాళ్ళే. కన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అమ్మ మీద ప్రేమ లేదు. మేనిర్కమనే సిట్టిర్కాలు కూడా లేకుండా. అప్పుడు అంటే మస్తు పల్లెలల్లా రాని అక్కని కూర్చొని మాట్లాడే ముచ్చట్లుండే, మంచిగా మాట్లాడుకునేది. ఇప్పుడు అవన్నీ మాటలు లేవు, ఫోన్లు అయిపోయినాయి పెద్ద పెద్దయి కదా. ఎవడన్నా ఇంట్లో కొట్టుకొచ్చిండన్నా తొంగి చూడరు. ఏవాళ్ళ ఫోన్ భార్య భర్తలు కొట్టుకున్నా తొంగి చూడరు. అన్నదమ్ములు కొట్టుకున్నా తొంగి చూడరు. చెవులా పెట్టిందంటే కత్తం. గిట్లా కాదు బిడ్డ గిట్లా అని చెప్పి రాజ్యం కాదు ఇది. రాజ్యం కాదు, చాలా మోసానికి వచ్చింది. సరే అక్క, అమ్మ థ్యాంక్ యూ తల్లి. అట్లా.